దేశంలో ఇప్పటిదాకా మనం ఎన్నో రకాల పార్టీలను చూసాం. కొందరు సెంటిమెంట్తో పెట్టారు, కొందరు సిద్ధాంతాలతో పెట్టారు. కానీ చరిత్రలో మొదటిసారి ఒకే ఒక్క కామెంట్తో పుట్టి దేశంలోని పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీల గుండెల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సరికొత్త సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ. దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు చివరకు ఒక పెను డిజిటల్ ఉద్యమానికి దారితీశాయి. న్యాయ వ్యవస్థపై ఆర్టీఐ యాక్టివిస్టులు నెటిజన్లు తీరును తప్పుబడుతూ వారిని బొద్దింకలు, సమాజ పరాన్న జీవులు అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఈ వ్యంగ్యాత్మక డిజిటల్ ప్యారిటీ పార్టీ కేవలం 6 రోజుల్లోనే ఏకంగా 2 కోట్ల మంది ఫాలోవర్ను సంపాదించుకొని అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇన్స్టాగ్రామ్లో దేశంలోనే అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ల అధికారిక పేజీల ఫాలోవర్ల సంఖ్యను దాటేసి ముందుకెళ్ళిపోతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ బొద్దింకల వెనుక విదేశీ గడ్డపై ఉన్న హ్యాకర్ల హస్తం ఉందా? 2 కోట్ల మంది ఫాలోవర్లు సగానికి పైగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచే ఎందుకు వచ్చారు? ఇది దేశంపై జరుగుతున్న సైబర్ కుట్ర లేక మన నిరుద్యోగ యువత తాలూకు ఆక్రోశమా? ఇక కాక్రోచ్ జనతా పార్టీ అనేది భారతదేశంలో నిరుద్యోగ యువత కేంద్రంగా పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీన్ని మే 16, 2026న అబ్జిత్ డిస్కే అనే రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్త స్థాపించారు. గతంలో ఇతను ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. ఆయన ఈ పార్టీని లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, బద్ధకస్తుల పార్టీ అంటూ అభివర్ణించారు. వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ఈ పార్టీ ట్యాగ్లైన్. ఈ పార్టీలో చేరడానికి అర్హత వింటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. పార్టీలో చేరాలి అనుకునేవారు నిరుద్యోగులై ఉండాలి, బద్ధకంగా ఉండాలి, ఎప్పుడూ ఆన్లైన్లో ఉండాలి, ప్రొఫెషనల్గా అసహనం వ్యక్తం చేయగలగాలి. ఈ ఆన్లైన్ ఉద్యమానికి ప్రధాన కారణం మే 15, 2026న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని మౌఖిక వ్యాఖ్యలు. ఒక న్యాయవాది తనను సీనియర్ న్యాయవాదిగా గుర్తించాలి అంటూ వేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో నకిలీ న్యాయవాద డిగ్రీలతో చలామణి అవుతున్న వారిపై, వ్యవస్థలను విమర్శించే వారిపై సీజేఐ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిస్టంపై దాడి చేసే పరాన్న జీవులు ఇప్పటికే సమాజంలో ఉన్నారు. ఎటువంటి ఉద్యోగం, వృత్తిగత స్థానం దొరకని బుద్ధింకల్లాంటి కొందరు యువకులు ఉన్నారు. వారిలో కొందరు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా, ఇతర యాక్టివిస్టులుగా మారి ప్రతి ఒక్కరిపై దాడి చేయడం మొదలు పెడుతున్నారని సీజేఐ వ్యాఖ్యానించారు. ఇది ఈనాటి స్పెషల్ డే. కీప్ వాచింగ్ CVR.